Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. సాయి లక్ష్మి శ్రీమతి సాయి లక్ష్మి గారిని ప్రార్థనా గీతం ఆలపించవలసిగా కోరుచున్నాం. సాయి లక్ష్మి. సాయి లక్ష్మి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. సంక్షేమ శాఖ గత 2022-23 సంవత్సరంలో సాధించిన ప్రగతిని మీకు బ్రీఫ్గా వివరిస్తాం. 22-23 సంవత్సరంలో మేము అందించిన ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ట్రైసైకిల్స్ 110 దివ్యాంగులను కూడా పూర్తి చేసి కలెక్టర్ గారి చేతుల మీద కూడా 37 మంది దివ్యాంగులకు ఉద్యోగాలు కూడా కల్పించబడుతుందని తెలియజేస్తున్నాం. మరియు మన డిపార్ట్మెంట్లో బ్లైండ్ పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం. ఈరోజు మన అనంతపురం జిల్లాలో డిసేబిలిటీస్ అందరికీ కూడా మోటరైజ్డ్ వెహికల్ అనేది ఇవ్వడం చాలా సంతోషం. ఈ యొక్క ఎంపిక ఏదైతే ఉందో చాలా ట్రాన్స్పరెంట్, 100% ట్రాన్స్పరెంట్. ఎవరైతే పూర్తిగా ఎలిజిబుల్ ఉండారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా దీంట్లో 50% మహిళా రిజర్వేషన్ కూడా పాటిస్తూ, అదేవిధంగా మొన్న కూడా చూసినాం డిసెబిలిటీ యాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసుకున్నాం. సో వాళ్లకు కాన్ఫిడెన్స్ నింపుతూ ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా యాక్సెసిబిలిటీ ఇస్తూ డిసెబిలిటీ ఎంపవర్మెంట్ చూడాలి అనేది మా ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యం. కాబట్టి ఈరోజు స్టేట్ కానీ జిల్లాలో కానీ కమిటీలు వేస్తూ గ్రీవెన్స్ సెల్ డిసెబిలిటీస్ వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేస్తూ ప్రతి రంగంలో ఎడ్యుకేషన్, హెల్త్, స్పోర్ట్స్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ప్రతి ఫీల్డ్లో కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి విత్ రిజర్వేషన్స్ అనేది ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా సదరన్ క్యాంప్స్ మరీ ముఖ్యంగా వాళ్ళకి అనుకూలం కావాలి అని కూడా చాలా దగ్గరంగా కూడా వేస్తూ, అదేవిధంగా 3000 పెన్షన్ ఇస్తూ, ఇంకా ఎక్కువగా ఏదైతే డిసెబిలిటీ డిసార్డర్స్ ఉంది అవన్నీ కూడా మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు కవర్ చేయడం నిజంగా చాలా చాలా గర్వకారణం. అదేవిధంగా ఆయన పనితీరు ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఫార్ ది డౌన్ రోడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫర్ ద పీపుల్ అనే దాంట్లో మనం చెప్పడానికి అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన 100% సర్వీస్ మైండెడ్లో ఉంటారు. అదేవిధంగా హీస్ ద వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్. సో మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన బ్లెస్సింగ్స్ వల్ల వీళ్ళందరికీ కూడా ఈరోజు మోటరైజ్డ్ వెహికల్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చిన బెనిఫిషియరీస్ అందరూ కూడా నిజంగా ఈ గవర్నమెంట్లో ఇంత ట్రాన్స్పరెంట్గా జరిగింది, మన అందరికీ కూడా వచ్చింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వన్స్ అగైన్ వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ ఒక మోటరైజ్డ్ వెహికల్ని ఎక్కువగా వాళ్ళ లైఫ్లో, వాళ్ళ సక్సెస్లో, కెరియర్లో తోడ్పడాలని ఆశిస్తూ వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు సంబంధించి మన డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కోసం అని చెప్పని ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా కూడా మరి బెనిఫిషరీస్, ముఖ్యంగా వాళ్ళల్లో కూడా విమెన్ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ఇంకొంచెం తోడ్పాటు ఇచ్చే విధంగా మరి ఈరోజు మనం ఈ మోటరైజ్డ్ రెట్రో వెహికల్స్ని పంపిణీ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చిన బెనిఫిషరీస్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం ఇప్పుడు వరకు కూడా వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఎన్నో ప్రోగ్రామ్స్ కానీ స్కీమ్స్కి సంబంధించి కానీ వాళ్ళు ఏ విధంగా బెనిఫిట్ పొందారు అని చెప్పని కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా ఇక్కడ మనతో పాటు పంచుకోవడం జరిగింది. వాళ్ళకి ఇంకొంచెం మెరుగైన జీవితం వాళ్ళకి అందించాలి అని చెప్పని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎంతో ఆత్మస్థైర్యంతో
వాళ్ళు కూడా మిగతా వాళ్ళతో పాటు పోటీ పడుతూ జీవితంలో అనుకున్నవి సాధించాలా అని చెప్పనే ఒక మంచి నినాదంతో మరి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా ఎన్నో మార్పులు చేర్పులు వాళ్ళ కోసం తీసుకొని వచ్చి మరి వాళ్ళకి మెరుగైన జీవితాన్ని అందించాలా అని చెప్పని మరి ఎప్పటికప్పుడు కూడా అడుగులు వేస్తూ వస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మనం జిల్లాలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నాం. సో ఇప్పుడు చూడొచ్చు దాదాపు ఒక 80 వెహికల్స్ని ఈరోజు, అంటే గతంలో కూడా మనం ఎన్నో వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ అయితేమి, అదర్ ఆర్టిఫిషియల్ లిమ్స్కి సంబంధించి అయితే, ట్రైసైకిల్ సంబంధించి అయితేమి, ఇలా ఎన్నో అప్లయన్సెస్ కానీ పరికరాలని కానీ గతంలో కూడా మనం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పంపిణీ కార్యక్రమం జరుపున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇంకొంచెం మోర్ సొఫిస్టికేటెడ్గా వీళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన ఈ మోటరైజ్డ్ రెట్రో మోటరైజ్డ్ వెహికల్స్ని కూడా పంపిణీ కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. సో మంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఈ అన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకొని వాళ్ళకి ఇంకొంచెం మెరుగైన జీవితం వాళ్ళు జీవించాలని చెప్పని ఈ సందర్భంగా కూడా అందరినీ కోరుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు దైవ సమానుడని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు వారు ఎంతో చొరవ తీసుకొని ఈరోజు ఆ రోజు పాదయాత్రలో ఏదైతే చెప్పినాడో జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఆ రోజు మేము ఒక 10 మంది వెళ్ళి ఇక్కడ సింగనమల దగ్గర ఒక లెటర్ ఇచ్చాము. సార్ మాకైతే ఇబ్బంది ఉంది, బోత్ లైక్ సార్ నో, మేము నడవడానికి ఇబ్బంది, మేము ఎక్కడన్నా ఒక చోటు నుంచి ఒక చోటుకి ప్రాంతం నుంచి ప్రాంతానికి వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మాకు ఏదన్నా మోటరైజ్డ్ వెహికల్స్ ఇవ్వండి సార్ అని అంటే, ఆ రోజు ఇచ్చినటువంటి ఒక చిన్న పత్రాన్ని తీసుకొని ఈరోజు 1750 వెహికల్స్ మోటరైజ్డ్ వెహికల్స్ ఇవ్వడం అనేది నిజంగా అంటే దైవంతో సమానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వము మరీ ఒక 30 సంవత్సరాలు కాకపోయినా 100 సంవత్సరాలు కూడా పరిపాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వము వర్ధిల్లాలి. ఉషా శ్రీ చరణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఉషా శ్రీ చరణ్ గారు మరీ మంత్రిగా ఉంటూ మరి థ్యాంక్ యూ వెరీ మచ్.